విషయం ఏమిటా అంటే మా ఆవిడ నోరు అదుపులో పెట్టుకోమంటావేంటి? అసలు ఏం జరిగిందయ్యా? ఏంటనయ్యా ఏం తెలియనట్టు మాట్లాడతావే? మీ డ్రైనేజీ నీళ్లు మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నాయి. కంపు భరించలేకపోతున్నాం, ఇంట్లో ఉండలేకపోతున్నాం. కాస్త భూమి లోపల పైపులేసి నీళ్లు పంపించొచ్చు కదా. ఈ విషయం మీకు చాలా సార్లు చెప్పాం, అయినా సరే పట్టించుకోవట్లేదు. పైగా మీ ఆవిడేమో మేము అలాగే వదిలేస్తాం, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అంటుంది. ఇదేనా పద్ధతి? ఏంటి భాగ్యం, ఏమిటి ఇదంతా? ఏంటయ్యా ఈ కాలంలో నీళ్లు నిన్న ఇవాళ ఇలా పోతున్నాయా? ఇల్లు కట్టిన దగ్గర నుంచి ఇలాగే పోతున్నాయి. ఇవాళ కొత్తగా గుమ్మం పెట్టి మన నీళ్లు అలా వెళ్ళొద్దు ఇలా వెళ్ళొద్దు, భూమిలో గొట్టాలు వేయించుకోండి, నూతులో వర్లు వేయించుకోండి అంటే ఎలా ఎక్కడి నుంచి తీసుకొస్తావు? వాళ్ళని వెంటేసుకొచ్చి బెదిరిస్తే భయపడిపోతాం అనుకున్నారా? చూసావా రంగయ్య, మీ ఆవిడ ఎలా మాట్లాడుతుందో? నీ ముఖం చూసి వదిలిపెడుతున్నావు. ఆహా, లేకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావంట? అబ్బా నువ్వు ఆగవే. ఏంటయ్యా ఆగేది? చూడండి, మా ఇంటి డ్రైనేజీ మీ ఇంటి పక్క నుంచి వెళ్తుంది. పైపులు అయ్యో కాలువలు కట్టం. ఏం చేస్తానో చేయండి, నేను చూస్తాను. ఇదిగో నీ ప్రతాపం మా మీద చూపించుకు. నువ్వు మొండితనంగా ప్రవర్తిస్తే అసలు నీళ్లు బయటికి రాకుండా తూ మూసేస్తాం. మొత్తం వెనక్కి తంతే కానీ ఆ కంపేట నీకు అర్థం కాదు. ఊపిరాడక చస్తావు. ఏంటే బెదిరిస్తున్నావు? ఏది బోరి గడ్డగా మట్టి తీసుకొచ్చాయి, అప్పుడు తెలుస్తుంది ఈ భాగ్యం అంటే ఏంటో. అబ్బా నువ్వు ఆగవే, ఉండు. ఆగవయ్యా. అరే నేను మాట్లాడుతున్నాను కదా, అలా శివాలయం అలా అరుస్తావేంటి? ఇదిగో చూడమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ నాకు ఒక వారం టైం ఇవ్వండి. ఇప్పుడు వెంటనే అంటే నాకు కష్టమే కదా. ఇంకా టైం ఇవ్వడం కుదరదు రంగయ్య. ఈ విషయం మీ ఆవిడతో చాలా సార్లు చెప్పాం. ఇన్నాళ్ళు ఏదో సాగు చెప్తూ ఇప్పుడు తగదగ దిగింది. ఇవాళ చీకటి పడే లోపు చెప్పినట్టు చేస్తే సరి, లేకపోతే తూము పూర్తి చేస్తాం. మీ కంపు మీరే పీల్చుకోవాలి. పదండి. వెళ్ళండి, వెళ్ళి ఏం చేసుకుంటారో చేసుకోండి. ఈ అబ్బా, భాగ్యం నువ్వు అంటే ఏంటో మీకు అర్థం కావాలి. ఆగవే. నువ్వు వదలవయ్యా. అరే, వదలమంటుంటే. అబ్బా నువ్వు లోపలికి రావే. ఏంటయ్యా లోపలికి రా అని పిలుస్తావు? వాడు పైపులు వేయండి లేకపోతే మోరీ మూసేస్తామంటుంటే బుర్రాడించుకుంటూ వచ్చేస్తావా? మేం పైపులు వేయించమని చెప్పాలి కదా. అది కాదే, వాళ్ళు చెప్పేది కూడా చాలా పద్ధతిగా ఉంది. మన కొమ్మల్లోంచి వేరే వాళ్ళ డ్రైనేజీ పారుతుంటే మనం ఊరుకుంటావా? అలాగే వాళ్ళు కూడాను మనకో న్యాయం వాళ్ళకో న్యాయం చెప్పు. ఏంటయ్యా చెప్పేది? పైపులు వేయడానికి 4-5 వేలు కావాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తావయ్యా? ఏదో ఒక దారి చేద్దాం లేవే. ఏంటయ్యా చేసేది? నువ్వు తెచ్చే 200-300 మన ఖర్చులుగా చాలడం లేదు. అందుకని వాళ్ళని ఇబ్బంది పెడతావా? ఓ ఇవాళ వాసుగాడి జీతం వస్తుంది కదా, దాంతో వర్కౌట్ చేద్దాంలే. ఆహా, బతకడం చేతకాని బుద్ధి తక్కువ మనిషిలో ఉన్నావే నువ్వు. మనం ఉన్న కష్టాల్లో వాడు బెదిరించగానే బెదిరిపోయి పైపులు వేసేయాలా? అది కాదే, చెప్పేది విను. ఏంటమ్మా, ఏంటి గొడవ? ఎందుకు అలా అరుస్తున్నారు? ఏం లేదురా, మన డ్రైనేజీ వాటర్ పక్కింటి వాకిట్లోంచి వెళ్తోందిట. వాళ్ళేమో అండర్ గ్రౌండ్ పైపులు వేసుకోమని గొడవ చేస్తున్నారు. ఇదేమో అదేం కుదరదని వాళ్ళతో గొడవ పెట్టుకుంటోంది. ఇది న్యాయమా చెప్పు? ఎందుకమ్మా ఇరుగు పొరుగు వాళ్ళతో నీకు గొడవ? కాస్త నోరు అదుపులో పెట్టుకొని ఉండొచ్చుగా. అది అబ్బా కాదురా. భాగ్యం నువ్వు ఉండు. అది ఓపెన్ డ్రైనేజీ, ఒక పైప్ వేస్తే సరిపోతుంది. రేయ్ జీతం తెచ్చుంటావు కదా, ఆ జీతం ఎక్కడి? ఏంటి జీతమా? కొత్తగా అడుగుతున్నారేంటి? అది కాదురా, రాత్రి లోపల పైపులు వేయాలి, లేకపోతే తూము మూసేస్తారు. తూము మూసేస్తే ఆ డ్రైనేజీ వాటర్ అంతా మన ఇంట్లో నిలుస్తుంది. అందుకే ఒక 5,000 ఇస్తే పైపులు కొని తెల్లారేపటికి ఆ పని అంతా పూర్తి చేసేస్తాను. ఏంటన్నా నువ్వు అనేది? ఇలా జీతం అందుకోగానే అలా అయిపోయింది. 5,000 నేను ఎక్కడి నుంచి తేవాలి? జీతం లేదు, ఏం లేదు, పోండే. ఒరేయ్ వాసు, ఆగరా. ఒరేయ్ ఆగరా. అదేంట్రా 5-6 నెలల నుంచి ఉద్యోగం చేస్తూ ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేదు? ఏదో 1000-2000 ఖర్చులకి ఇచ్చావు, మళ్ళీ అంతో ఎంతో అడిగి పట్టుకెళ్తున్నావు. ఇప్పుడు డబ్బులు అడిగితే లేవంటావేరా? ఏరా జీతం అంతా ఏం చేస్తున్నావురా? ఏమే అసలు వీడి జీతం ఇవ్వట్లేదా నీకు? లేదయ్యా, ఇస్తే నేను ఈ ఖర్చులకి ఎందుకు వెనకడతాను? ఏరా నెలకు 10,000 సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు? నాన్న, నేనేం వేస్ట్ గా డబ్బులు ఖర్చు చేయటం లేదు. పని లేనప్పుడు ఫ్రెండ్స్ దగ్గర బయట వడ్డీకి డబ్బులు తీసుకున్నారుగా, అవి ఇప్పుడు తీరుస్తున్నాను. రేయ్ ఇంతకాలం పని పాట లేకుండా అద్దు ఆపు లేకుండా బలాదూరుగా తిరిగావు. ఇప్పుడు బాధ్యతగా ఉద్యోగం చేస్తూ నెలకు 10,000 సంపాదిస్తూ ఇంటికి ఉపయోగపడిపోతే ఎలా నువ్వు? నాన్న, నీకు తోచింది నువ్వు మాట్లాడుకో. 4-5 నెలల వరకు నాకు ఇవ్వడం కుదరదు. అంతవరకు నువ్వే ఇంటిని మెయింటైన్ చేయి, అంతే. ఒరేయ్ 4-5 నెలలు సర్దుకోమంటే ఎలారా? ఇలా బాధ్యత లేకుండా మాట్లాడితే ఎలా? ఇప్పుడు పైప్ లైన్లు వెయ్యాలి, డబ్బులు ఎవరా? అమ్మా అరవద్దు, నా దగ్గర డబ్బులు లేవు, జీతం ఖర్చు అయిపోయింది, అంతే. చెవయ్యా, నువ్వు నేను ఇలా అడిగితే ఇవ్వడయ్యా వీడు. జేబులో చేతులు పెట్టి డబ్బులు గుంజుకోవయ్యా. అమ్మా జేబులో చేతులు పెట్టాలు, బలవంతంగా డబ్బులు లాక్కోవడాలు నా దగ్గర పెట్టొద్దు. తర్వాత నేను ఏం చేస్తాను నాకే తెలియదు. ఏం చేస్తావురా? ఏం చేస్తావు నువ్వు? జేబులో చేయి పెట్టద్దు అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నట్టే కదా. తీరా తీ, ఏ జేబులో పెట్టది ముందు. ఏవయ్యా, ఏంటో నువ్వు చేసిన పని? కన్న తండ్రిని నెట్టి పారేస్తావా? చీపురు విరిగిపోతుంది, జాగ్రత్త. ముందు డబ్బులు తీరా. అమ్మా ఎక్కువ చేయొద్దు, మర్యాదగా ఉండదు. ఇప్పుడు నా జేబులో డబ్బులు ఉన్నాయే, అయినా ఇవ్వను, ఏం చేస్తారు?
ఇవ్వవా? ఊరికే పడి తింటానికి ఇదేమైనా ధర్మసత్వం అనుకున్నావా? పైసా ఇవ్వకుండా నువ్వు ఇంట్లో ఉండడం ఎందుకురా? పోరా బయటికి. డబ్బులు ఇవ్వకపోతే నేను ఇంట్లో ఉండకూడదా? రాయ్ ఉన్న ప్రాబ్లం చెప్పకుండా డబ్బులు ఇవ్వనంటావేంట్రా? ఏ ఆ ఫ్రెండ్స్కి వచ్చానో ఇవ్వకూడదా? నేను వాళ్ళకి వాయిదా పెట్టలేను. ఏ నేను బయటకు వెళ్తే బతకలేనా? ఇప్పుడు పని ఉంది, జీతం వస్తుంది, బాగా బతకగలను. ఛీ! కృతజ్ఞత లేని పశువురా నువ్వు. నువ్వు బజార్లో బిచ్చం ఎత్తుకుంటున్నావని జాలిపడి నిన్నింటికి తీసుకొచ్చానురా. నీకు ఆ విషయం గుర్తుందా? ఇంకా మాట్లాడనవసరం. నన్ను ఇంట్లో ఉండొద్దు అన్నారు, అంతే కదా? నేను వెళ్తున్నా. ఏంట్రా ఏదో కోపంలో ఓ మాట అంటే ఇల్లు వదిలి పోవటమేనా? ఏ కన్నతల్లి ఓ మాట అనకూడదా? అనకూడదు. తల్లి అన్నాక ఇంక నేను ఇంట్లో ఉండలేను. వెళ్ళరా వెళ్ళు. నువ్వు వెళ్ళిపోతే మేమేం అడుగుతానవరా? మా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు మేము సంపాదించుకొని తింటాం. వెళ్ళరా వెళ్ళు. ఎంతకాలం శక్తి ఉంటుంది, ఎంతకాలం అని సంపాదించగలరు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు, ఆ తర్వాత ఇద్దరు కలిసి చెప్పు పట్టుకొని అడుక్కు తినాల్సిందే. ఏం కూర్చోవురా నువ్వు? ఏమన్నావురా? కన్న తల్లిదండ్రులని అడుగు తినమంటావుట్రా నువ్వు? రాయ్ నువ్వు బాగుపడవురా. ఇప్పటిదాకా నిన్ను మీ అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళమంది, కానీ నేను చెబుతున్నాను ఇప్పుడు ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండదు. పోకపోతే పోకుండా ఇక్కడే ఉండిపోతాం అనుకున్నావా? నీ సామాన్ తీసుకుపో. చూస్తున్నావుటే నా కొడుకని ఓ ప్రేమ వలకపోసావుగా. చూడు వాడు ఎంత మాట అన్నాడు. పోరా పో బయటికి. నడవరా నడు. నన్ను ఇంట్లోంచి గడ్డేస్తావా? ఎప్పుడో ఒకప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తారు, అప్పుడు చెప్తారు మీ పని. పోరా అంత దాకా వస్తే సావనైనా చేస్తాం గానీ నీ గుమ్మ మాత్రం తొక్కం. పోరా పో బయటికి. ఏంటి రంగయ్య? ఏంటి గొడవ? ఏం లేదమ్మా, కుటుంబానికి ఆసరా కాని పనికి మాలివాడమ్మా వీడు. పని పాట చేయకపోయినా ఇంతకాలం పెంచి పోషించాం, సంపాదిస్తూ కూడా ఉపయోగపడినవాడు ఇక్కడెందుకని బయటికి పోమంటున్నాం. వెళ్ళరా పోయిలా. చింత చచ్చిన పురుపు చావనట్టు ముసలితనానికి తెగిసిపోవడం మంచిది కాదు. నేను బయటికి వెళ్ళాక తెలుస్తుంది ఏం జరిగేది. ఏం జరిగినా భరించడానికి సిద్ధంగా ఉన్నావురా. ముందు పోరా. చూసారా ముసలివాడికి ఎంత పొగరుందో? నేను బయటికి వెళ్ళిన తర్వాత కన్న వాళ్ళని గౌరవించడం లేదనే మాటలు మాత్రం మాట్లాడొద్దు. వాసు కొంచెం ఆగు. నువ్వు కూడా అలా తొందరపడతావేంటి? రంగయ్య ఇంతకాలం భాగ్యం ఒక్కతే ఓపిక తక్కువ మనిషి అనుకున్నాను. నువ్వు అలాగే తయారయ్యావా? వాసుని బయటికి పంపి అనాథలవుతారా? అనాథలమైనా పర్వాలేదు, వాడు మాత్రం ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ముందు వాడిని వెళ్ళమని చెప్పు. వెళ్తున్నావులే, తప్పకుండా. నువ్వు రావే. ఎవరు చెప్తే ఎవరు వింటారు? మన పనేంటో మనం చూసుకుందాం, నడవండి. సరోజా, ఏమిటి రాణి, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? 5,000 10,000 అయితే ఎలాగోలా తేవచ్చత్తయ్యా. కానీ మనకు ఆల్రెడీ ఉన్న అప్పు వల్ల ఎక్కడా అప్పు పుట్టేట్టు లేదు. నా ఫ్రెండ్స్ని ఆఫీస్లో అందరినీ అడిగి చూశాను, కానీ ఎక్కడ దొరకలేదు. ఏం చేయాలో తెలియడం లేదు అత్తయ్య. తెల్లారితే గృహప్రవేశం, నువ్వేమో ఇలా నిరాశతో దిగులు పడుతూ వచ్చావు. సరే మనం ఓ పని చేద్దామమ్మా. ఏంటత్తయ్యా? నేను గృహప్రవేశానికి రాను కాని నువ్వు నా నగలు వేసుకుని వెళ్ళు. మీరు మంచి మనసుతోనే అంటున్నారు, అది నేను గ్రహించగలను. కానీ నేను మీ నగలు వేసుకెళ్తే మా అన్నయ్య గుర్తుపట్టడా అత్తయ్య? గుర్తుపడతాడా? ఎందుకు పట్టడత్తయ్య? నా నగలన్నీ అన్నయ్యే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. మీవి పాత నగలు. ఇవి వేసుకెళ్తే ఈ నగలు వేసుకొచ్చావేంటి, నీ నగలు ఏమయ్యాయి అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? అన్నయ్య నిలదీస్తే నేను నిజం చెప్పాల్సి వస్తుంది. నాకు అన్నయ్య ఇంటికి వెళ్లే అదృష్టం లేదని సర్దుకుపోవడమే. రారా ఆకాష్.
రాణి ప్రయత్నాలు ఫలించలేదురా. నగలు లేకుండా గృహప్రవేశానికి వెళ్ళలేనని రాణి పడుతున్న నిరాశ చూడరా. ఏ నగలు లేకపోతే గృహప్రవేశానికి వెళ్ళకూడదా? నగలు లేకపోతే లోపలికి రానివ్వరా? చూడరాని, రేపు మనం గృహప్రవేశానికి వెళ్తున్నాం. ఆయన ఏమని అడిగితే నేను సమాధానం చెప్తాను, సరేనా? ఏం సమాధానం చెప్తా? నిజం చెప్తాను. ఏమంటాడు? ప్లీజ్ ఆకాష్, అలా చెప్పొద్దు. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నానని తెలిస్తే అన్నీ తట్టుకోలేడు ఆకాష్. అంత తట్టుకోలేని తప్పేం చేశాం? ఏ ప్రపంచంలో ఎవరికి జరగని అన్యాయం మా ఇంట్లో నీకే జరిగిందా? నేనేమన్నా తాగుడుకో పేకాడుకో నీ నగలు తాకట్టు పెట్టానా ఏంటి? కుటుంబంలో సమస్యలు వచ్చాయి, నగలు అడ్డు పెట్టుకున్నాం. జాబ్ వచ్చాక విడిపించి తెచ్చుకుంటాం. అదే నేరం కాదు కదా. నేను ఆ ఉద్దేశంతో అంటలేదు ఆకాష్. మన పరిస్థితి అన్నయ్యకి తెలియకూడదు అంటున్నాను. మళ్ళీ అదే మాట అనకరాని. రేపు మనం గృహప్రవేశానికి వెళ్తున్నాం అంతే. చూసారా అత్తయ్య, ఎందుకింత మొండిగా మాట్లాడి వెళ్తున్నాడు? మా అన్నయ్య మొహంలో ఇప్పుడిప్పుడే ఆనందం చూస్తున్నాను. అదానికి దూరం కాకూడదనే నేను చెప్పొద్దంటున్నాను అత్తయ్య. భయపడకు రాణి, దాని గురించి నువ్వేం బాధపడకు. నువ్వు అనుకునే విధంగా ఏం జరగదు. ధైర్యంగా ఉండమ్మా. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. నేను వెళ్ళి వంట పని చూస్తాను. చూసావు సరోజ, రాణి ఓ 1,00,000 రూపాయలు లేవని వాళ్ళనే గృహప్రవేశానికి వెళ్ళనంటోంది. కానీ మీ తమ్ముడు వెళ్ళి తీరాల్సిందేనని మొండిపట్టు పడుతున్నాడు. రాణి ఎంత బాధపడుతుందో చూడు సరోజ. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఏం లేదు సరోజ, మన దగ్గర 1,60,000 ఉన్నాయి కదా, అవి నిజానికి రాణికి చెందాల్సినవే కదా. అందులోంచి 1,00,000 ఇస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదీగాక మనం ఈ ఇంట్లో ఉండడానికి కారణం రాణియే కదా. మనము కృతజ్ఞత చూపించిన వాళ్ళం అవుతాం. నీ మాటలకి నాకొచ్చే కోపానికి ఒక గుద్దు గుద్దనంటే మొహం పగిలిపోతుంది. కోపం తెచ్చుకోక సరోజా. పాపం రాణికి దక్కాల్సిన డబ్బు మన దగ్గరుంది. మనం ఆ సొమ్ము దొంగలెత్తుకెళ్లారని మీ అమ్మా నాన్నలకు అబద్ధం చెప్పి నమ్మించి ఇక్కడ చేరాం. కానీ రాణిని చూస్తుంటే జాలేస్తోంది సరోజా. అంత జాలేస్తుంటే మొత్తం నిజం చెప్పేసే. మేము నిజంగా బిచ్చం ఎత్తుకోలేదు, డబ్బు పోలేదు. తిరిగి ఇంట్లో చేరడానికే మీ స్నేహితుడు నెలనెలా ఆ గుడికి వస్తాడని తెలిసే అక్కడ డ్రామా ఆడామని అంతా చెప్పే. అప్పుడు మనల్ని మెడపట్టి బయటికి గెంటేస్తారు. హాయిగా జీవితాంతం అమ్మ అబ్బా అంటూ అడుక్కు తినొచ్చు, సరేనా? ఏంటి సరోజా, నేనేదో అంటే నువ్వు ఇంకేదో అని నన్ను భయపడతావేంటి? మరి ఇంకేం చేయమంటావయ్యా? నానా తంటాలు పడి ప్లాన్ల మీద ప్లాన్లు వేసి మళ్ళీ ఇంట్లో చేరితే నువ్వేమో జాలేస్తుంది, బాధగా ఉంది, మనసు కరిగిపోతుంది అంటున్నావు. చూడు, మనం కష్టపడకుండా జీవితాంతం సుఖంగా ఉండాలంటే కష్టపడే వాళ్ల మీద ఆధారపడి ఉండడం మంచిది. ఆ కిటికేమో నీకు తెలీదు. నాకు తెలిసినంత వరకు ఈ సంసారం నడపడానికి రాణి, ఆకాశు కష్టపడే మిషన్లు. మనం ఆ కష్టాన్ని అనుభవిస్తూ సుఖంగా బతకాల్సిన వాళ్ళం. ఆ కష్టాన్నే కాస్త కాస్త మిగిల్చి దాచుకుని మనం స్థిరపడాలి. మనం ఈ ఇంట్లోంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా 1,60,000 తీసుకువెళ్ళాం. ఆ డబ్బు బుజ్జిగాడి పేరు మీద డిపాజిట్ చేశాం. బయటికి వెళ్ళగానే అడుక్కునే డ్రామా చేయకుండా టైం తీసుకుని వర్కౌట్ అయ్యేలాగా ప్లాన్ చేశాను. నువ్వేమో పిచ్చి ఆలోచన చేసి నా కష్టాన్ని బూడిద పాలు చేయకు. నువ్వు పొద్దున్నే లేచి వెళ్ళి రాత్రికి ఇంట్లో ఉండు, అంతేగాని మన బతుకు బుగ్గిపాలు చేయకు. అర్థమైందా? చూడు, అలాగే రోజు 200-300 సంపాదించి తీసుకొచ్చి నా చేతిలో పెట్టే ప్రయత్నం చెయ్యి. ఏమంటావ్? నెయ్యి వేసే చేస్తున్నారు అంటున్నా. ఏంటి నెయ్యి వేసి చేయడం ఏంటి? అదే సరోజా, అత్తయ్య రవ్వ ఉప్మా చేస్తోంది. అందులో నూనె బదులు నెయ్యి వేస్తోంది. వాసన రావట్లేదా?
నాకు భలే ఆకలిస్తుంది. వేడి ఉప్మా తింటే చాలా బాగుంటుంది. నువ్వు రా. ఇప్పటి వరకు ఇవన్నీ మిక్కావు కదా. నేనెక్కడ తిన్నాను సరోజా? ఇందాక నుంచి నువ్వే తింటున్నావు కదా. నువ్వే తిను, నేను ఉప్మా తినొస్తా. కర్మ, ఏం మనిషో ఏంటో. అరే అన్నయ్య వచ్చాడు రా. అన్నా రా అన్నా, వాసు ఇంట్లో గొడవపడి బ్యాగ్తో సహా వచ్చేసాడన్నా. అందుకే నీకు ఫోన్ చేశానన్నా. వాడిని రమ్మని చెప్పు. అలాగే అన్నా. నమస్తే సార్. నమస్తే మేడం. ఏంటి ప్రాబ్లం? బ్యాగ్తో సహా ఇక్కడికి వచ్చేసావు? అదేం లేదు సార్, చిన్న ప్రాబ్లం. నా ఫ్రెండ్స్ ఊరికి వెళ్ళారు. బ్యాగ్ పెట్టుకోవడానికి స్థలం లేక ఇక్కడికి తీసుకొని వచ్చాను. పగలు మాత్రమే ఉంచుతాను, రాత్రులు తీసుకెళ్ళిపోతాను. అసలు నువ్వు బ్యాగ్ ఎందుకు తెచ్చావని అడగట్లేదు, ప్రాబ్లం ఏంటని అడుగుతున్నాను. వద్దు సార్, దాని గురించి వివరాలు అడగకండి, చెప్తే బాధపడతారు. అసలు విషయం చెప్పొద్దు అని అన్నాను, కానీ వీళ్ళే చెప్పారు. వాసు, నువ్వు ఇంట్లో గొడవపడి బయటకు వచ్చావు, అది అన్నయ్యకి చెప్పాలి కదా, అందుకే చెప్పాను. బాసు, వాడు చెప్పడం తప్పేం కాదు. అసలు గొడవ ఏం జరిగిందో చెప్పు. సార్, మీరు ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఏదో విధంగా అలా జరిగిపోయింది కదా. అప్పటి నుంచి మా అమ్మ నడక మాట పద్ధతిగా అనిపించడం లేదు. ఆమె కడుపును పుట్టినందుకు చాలా సిగ్గుపడుతున్నాను. చాలా బాధ అనిపిస్తుంది. బాధపడేంతగా వాడేమంది? సార్, మీరు వచ్చాక వెనకాల మేడం వచ్చి గతం గురించి అందరి దగ్గర మాట్లాడారు కదా, అది అవమానంగా ఉందంట. నేను మేడం గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, న్యాయంగానే మాట్లాడారు కదా అని వాదించాను. మన తప్పు ఎత్తి చూపిస్తే అవమానం అనుకుంటే ఎలా అని అడిగాను. వాళ్ళన్న ప్రతి మాట కరెక్టే అని సమర్థించాను. మనకి ఇలాంటి శిక్ష అవసరం అన్నాను. దానికి ఆవిడ కోపం వచ్చి, ఏరా నువ్వు వాడితో చేరిపోయి వాళ్ళ ఆవిడకి సపోర్ట్ చేస్తావా? అర్చన కావాలని కక్ష కట్టి నన్ను సాధించడానికి అవమానపరిచిందన్నట్టు ఏదేదో నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంది సార్. నేను భరించలేక అలా మాట్లాడొద్దని వాదించాను, అయినా వినలేదు. నా గుమ్మం ముందే నన్ను అవమానపరిచిన అర్చనను ఇంతకింత అవమానపరుస్తా, గృహప్రవేశం సంతోషంగా ఎలా జరుగుతుందో చూస్తానంటూ సవాల్ చేసింది సార్. మా ఓనర్ భార్య మీద కక్ష తీర్చుకుంటానంటావా? నేను నీ ఆటో సాగనివ్వను అని సవాల్ విసిరాను. అది చివరికి చిలికి పెద్ద గొడవ జరిగింది. నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళమన్నారు. అందుకే ఇల్లు వదిలి రావాల్సి వచ్చింది. నేను చెప్పేది మీకు నమ్మకం కలిగించకపోవచ్చు, కానీ నేను చెప్పేది నిజం సార్. నేను చేసిన పాపానికి పరిహారం చెల్లించుకునే పనిలో ఉన్నాను. అలాంటి సమయంలో వాళ్ళు నా ముందే అలా మాట్లాడుతుంటే సహించలేకపోయాను సార్. అందుకే వచ్చేసాను. త్వరలో వేరే చోటు చూసుకొని వెళ్ళిపోతాను సార్. అంతవరకు బ్యాగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి. పర్వాలేదు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. అయ్యో వద్దు సార్, మీకెందుకు శ్రమ? ఇందులో నాకు శ్రమే ఉంది. భాషా భాస్కర్ ఇక్కడే ఉంటున్నారుగా, వాళ్ళతో పాటు నువ్వు ఇక్కడే ఉండు. అలాగే సార్, చాలా థ్యాంక్స్. ఏరా, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదన్నా. సరే అర్చన. సార్